ఇరాన్లో చిక్కుకున్న సైనికుడి కోసం నిటారు కొండల్లో అమెరికా సాహసం. శత్రుదేశం చుట్టూ వేలాది మంది సైనికులు ఒక్కడి కోసం వేటాడుతున్నారు. అతని ప్రాణాలతో పట్టుకున్న వారికి 55 లక్షల రూపాయల రివార్డ్. అలాంటి పరిస్థితుల్లో అత్యంత ప్రమాదకరమైన నిటారుగా ఉన్న కొండల్లో ప్రాణభయంతో దాక్కున్నాడు ఒక అమెరికన్ పైలట్. అతన్ని రక్షించడానికి అమెరికా వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా? ఇరాన్ రేడార్లు కళ్ళు గప్పి మృత్యువుతో పోరాడి ఆ సైనికుడిని వెనక్కి తీసుకురావడమే కాదు, కేవలం ఆ ఒక్క సైనికుడి కోసం తమ సొంత యుద్ధ విమానాలనే పేల్చేసింది అమెరికా. అసలు ఆ అర్ధరాత్రి ఇరాన్ గడ్డపై ఏం జరిగింది? అమెరికా ఎందుకు అంత రిస్క్ తీసుకుంది? అంతర్జాతీయ రాజకీయాలు, మిలిటరీ ఆపరేషన్స్ కి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనం ఈ ఛానల్లో తెలుసుకుంటున్నాం. మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ భయంకరమైన రాత్రి ఏం జరిగిందో చూద్దాం. అమెరికా, ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉంటాయని మనందరికీ తెలుసు. సరిగ్గా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్లోని నైరుతి పర్వత ప్రాంతంలో అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం గస్తీ నిర్వహిస్తుంది. అమెరికా విమానం తమ బార్డర్లోకి రాగానే ఇరాన్ రక్షణ దళాలు అలర్ట్ అయ్యాయి. వెంటనే ఒక భయంకరమైన మిస్సైల్ను ప్రయోగించాయి. ఆ దాడిలో విమానం తీవ్రంగా దెబ్బతిని మంటల్లో చిక్కుకుంది. విమానంలోని 2 పైలట్లు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి పారాషూట్ల సాయంతో కిందకు దూకేశారు. వాళ్ళు ల్యాండ్ అయ్యింది ఎక్కడో కాదు, సాక్షాత్తు శత్రువుల అడ్డా అయిన ఇరాన్ గడ్డ మీద. ఇందులో మొదటి పైలట్ను అమెరికా బలగాలు వెంటనే గుర్తించి రక్షించాయి. కానీ రెండో పైలట్ మాత్రం కాలు మోపడానికి కూడా వీల్లేని ఒక నిటారు పర్వతం మీద చిక్కుకుపోయాడు. ఇక్కడే అసలు వేట మొదలైంది. ఇరాన్ సైన్యానికి ఇదొక గోల్డెన్ ఛాన్స్. ఒక అమెరికా పైలట్ను ప్రాణాలతో పట్టుకుంటే అంతర్జాతీయంగా అమెరికా పరువు తీయొచ్చు. అందుకే క్షణాల్లో వేలాది మంది సైనికులను రంగంలోకి దించింది ఇరాన్. పైలట్ జాడు చెప్పిన వారికి $66,100 అంటే సుమారు 55 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఒకవైపు శత్రువులు ఉచ్చు బిగుస్తున్నారు, మరోవైపు అమెరికా సైనిక కేంద్రం పెంటగాన్లో టెన్షన్ మొదలైంది. ఎలాగైనా తమ వాడిని రక్షించుకోవాలి. వెంటనే అమెరికా తన అత్యాధునిక శాటిలైట్ వ్యవస్థను, సైలెంట్గా ఎగిరే స్టెల్త్ డ్రోన్లను రంగంలోకి దించింది. పైలట్ ఎక్కడున్నాడో, అతనికి శత్రువులు ఎంత దూరంలో ఉన్నారో 24 గంటల పాటు లైవ్ ట్రాకింగ్ చేయడం మొదలుపెట్టింది. పరిస్థితి విషమిస్తుంది. ఇరాన్ దళాలు పైలట్కు చాలా దగ్గరగా వచ్చేసాయి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేసినా తమ పైలట్ శత్రువుల చేతికి చిక్కడం ఖాయమని పెంటగాన్కి అర్థమైంది. వెంటనే రెస్క్యూ ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ పడింది. అర్ధరాత్రి సమయం. ఇరాన్ రేడార్లు కళ్ళుగప్పి అమెరికా బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ఇరాన్ గగనతలంలోకి దూసుకెళ్లాయి. డ్రోన్ల ద్వారా పైలట్ లొకేషన్ని ట్రాక్ చేస్తూ ఖచ్చితమైన ప్రదేశానికి చేరుకున్నాయి. కానీ అక్కడ వాళ్ళకి ఊహించని షాక్. ఇరాన్ దళాలు అమెరికా హెలికాప్టర్లపై తూటాల వర్షం కురిపించాయి. బుల్లెట్లు దూసుకెళ్తున్నా ప్రాణాలకు తెగించి హెలికాప్టర్లను ల్యాండ్ చేశారు అమెరికా కమాండోలు. పైలట్ను సురక్షితంగా ఎక్కించుకున్నారు. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ ఆపరేషన్లో డ్యామేజ్ అయిన 2 విమానాలను అమెరికా వెనక్కి తీసుకురాలేని పరిస్థితి. అవి శత్రువుల చేతికి చిక్కితే అమెరికా టెక్నాలజీ లీక్ అవుతుంది. అందుకే ఏ మాత్రం ఆలోచించుకోకుండా ఆ 2 విమానాలను అక్కడే బాంబులతో పేల్చేశారు. ఒక్క సైనికుడి ప్రాణం కోసం కోట్ల రూపాయల విమానాలను బూడిద చేసిన తమ సైనికులే తమకు ముఖ్యమని అమెరికా చాటి చెప్పింది. ఆపరేషన్ సక్సెస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా మీడియా ముందుకొచ్చి ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పారు. యుద్ధ భూమిలో ఏ అమెరికన్ యోధుడిని మేము ఒంటరిగా వదిలిపెట్టమని గర్జించారు. ఒక్క సైనికుడి కోసం ఇంత రిస్క్ అవసరమా అని అడిగిన వాళ్ళందరికీ ఈ ఆపరేషన్ ఒక గుణపాఠం. ఇరాన్ నిఘా వైఫల్యం ఒకవైపు, అమెరికా పవర్ అండ్ టెక్నాలజీ మరోవైపు ఈ ఘటనను మిలిటరీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలబెట్టాయి. తమ దేశపు సైనికుడి కోసం అమెరికా చేసిన ఈ సాహసంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.